పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లెకు చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. 21 రోజుల దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరాలు ప్రారంభం. రాయలసీమ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి. బీజేపీ మిత్రపక్షం టీడీపీ జనసేన కూటమితో కలిసి బలోపేతానికి దిశానిర్దేశం. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికలలో మదనపల్లిలో ఏ పార్టీ గెలుస్తోంది? వైసీపీనా, టీడీపీనా? అసమ్మతి కుంపటి ఏ పార్టీ ముండ మోపించనుంది? గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టేది ఆయనేనా? ఏపీలోని ఆ 4 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి. కుప్పం, హిందూపురం, పిఠాపురం, మంగళగిరిలలో వైకాపా అభ్యర్థులు గెలుస్తారా? చంద్రబాబు, బాలకృష్ణను ఎలాగైనా ఓడించి తీరాలని వైకాపా వ్యూహం. పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకూడదని జగన్ పట్టు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ఎన్నికల అనంతరం హాట్ టాపిక్ గా నిలిచిన విషయాల్లో ఆ 4 స్థానాల్లో పరిస్థితి ఏంటి? ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4 ఉదయం నుంచి ఒక్కొక్కరి భవితవ్యం తేలనుంది. అందులో రాష్ట్రంలోనే 4 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఓటమిల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 13న పోలింగ్ భారీ ఎత్తున జరగడంతో ఫలితాలపై 2 రకాల అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా ప్రధానంగా రాష్ట్రంలో 4 అత్యంత కీలక ఆసక్తికర స్థానాల ఫలితాలపై చర్చ మొదలైంది. అవును, ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. గత 40 ఏళ్లలో ఈ స్థాయిలో పోలింగ్ జరగలేదని అంటున్నారు. ఈ సమయంలో ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగడాన్ని ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నంగా కూటమి నేతలు భావిస్తుండగా, కూటమి అధికారంలోకి వస్తే తమ జీవితాలు మళ్లీ మొదటికి వస్తాయనే భయంతో జనం పోటెత్తారని, అదంతా ప్రో గవర్నమెంట్ ఓటని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే ఈసారి ఎన్నికల్లో 4 స్థానాలను వైసీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని అంటున్నారు. ఆ 4 స్థానాల్లో ఎలాగైనా జెండా ఎగరేయాలని ఆ పార్టీ అధినేత భావించారు. వీటిలోని 3 స్థానాల్లో టీడీపీ నేతలపైకి స్థానిక మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గాలు చర్చలో ఉన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అలా భావిస్తున్న 4 స్థానాల్లో 2 స్థానాలు టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమి అన్నదే ఎరుగని కుప్పం, హిందూపురం ఉండటం విశేషం. కుప్పంలో కొట్టగలరా? కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబు కంచుకోట. ఇక్కడ చంద్రబాబుకు ఎదురు లేదు, తిరుగులేదనే చెప్పాలి. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుని ఓడించాలని వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థి భరత్ను గెలిపిస్తే మంత్రిని చేసి పంపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పం ఇప్పటి వరకు చూడని అభివృద్ధిని చూపిస్తానని జగన్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైసీపీ సత్తా చాటడం, చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా కుప్పంలో వరుస పర్యటనలు చేయడం తెలిసిందే. ఈ సమయంలో కుప్పంలో చంద్రబాబుని ఓడించే బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారని అంటారు. అయితే అది అంత ఈజీ కాదనేది అంతా చెబుతున్న మాట. వాస్తవానికి ఇక్కడ వైసీపీ చంద్రబాబుని ఓడించకపోయినా బలమైన పోటీ ఇచ్చే కౌంటింగ్ రోజు టెన్షన్ పెట్టించి మెజార్టీని భారీగా తగ్గిస్తే అది ఖచ్చితంగా నైతిక విజయం అనే భావించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పిఠాపురంలో పరిస్థితి. ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన నియోజకవర్గం పిఠాపురం అనేది తెలిసిన విషయమే. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆయన కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటీ నటులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మరోపక్క వైసీపీ అభ్యర్థి గీత తీవ్రంగా కృషి చేశారు. ఈ సమయంలో ఎవరు ఊహించని విధంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్ వంగ గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా పిఠాపురంలో లెక్కలు మారిపోయాయనే చర్చ బలంగా వినిపించింది. విజయం ఎవరిని వర్ణించబోతోందనేది అత్యంత కీలక అంశంగా మారింది. పవన్ కళ్యాణ్ను ఓడించే బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదనే లక్ష్యంతో వైకాపా తీవ్రంగా పనిచేసిందని అంటున్నారు. మంగళగిరిలో లోకేష్ గట్టెక్కుతారా?
2014 నుండి 2019 సమయంలో ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన టీడీపీ యువనేత నారా లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి ఆర్కేపై 5,337 ఓట్లతో ఓడిపోయారు. అయితే ఈసారి ఆ నెంబర్కి పక్కన 0 కలిపి 50,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధిస్తానని చెబుతున్నారు. మరోపక్క లోకేష్ పై పోటీకి మురుగుడు లావణిను బరిలోకి దించారు జగన్. ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ ని ఓడించాలని బలంగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేటాయించి వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు. మరి ఈసారైనా చినబాబు అసెంబ్లీకి వస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇక్కడ చేనేత సామాజిక వర్గం ఓట్లు 40,000 పైచిలుకు ఉండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన లావణ్యను వైకాపా పోటీకి దింపింది. హిందూపురంలో హ్యాట్రిక్ సాధ్యమేనా? హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మూడోసారి పోటీ చేశారు. 2014లో 16,000, 2019లో 18,000 పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించిన బాలయ్య ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. గెలుపుపై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈసారి కూటమి అధికారంలోకి వచ్చి బాలయ్య గెలిస్తే క్యాబినెట్లో ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్యపై ఈసారి బీసీ అస్త్రం ప్రయోగించారు జగన్. ఇందులో భాగంగా కోడూరి దీపికను రంగంలోకి దింపారు. అయితే వేవ్ మాత్రం బాలయ్య వైపు ఉందని కథనాలు వస్తున్నప్పటికీ బీసీలు మాత్రం హిందూపురంలో తమకు అధికారం ఉండాలని చాలా కాలం తర్వాత ఏకతాటిపైకి వచ్చారనే చర్చ కూడా వినిపిస్తుండటంతో ఇది టీడీపీకి కంచుకోటగా పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమనేది లేకుండా అప్రతిహతంగా గెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ సెట్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మదనపల్లె విద్యార్థిని ఆలూరి ప్రణీత గుండె వైద్య నిపుణులు కావాలనేది తన ఆశయం అని తెలిపిన ప్రణీత మదనపల్లెలో ప్రముఖ హోమియోపతి డాక్టర్ శ్రీకర్ కుమార్తె ప్రణీత స్టేట్ ర్యాంక్ సాధించిన ప్రణీతకు అభినందనలు వెల్లువెత్తాయి. తెలంగాణ ఈఏపీ సెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ తెచ్చిన మదనపల్లె అమ్మాయి ఆలూరి ప్రణీత శనివారం స్థానిక మీడియాతో మాట్లాడుతూ సొసైటీ కాలనీలో కాపురముంటున్న డాక్టర్ ఆలూరి శ్రీకర కళ్యాణిల ప్రోత్సాహంతో మదనపల్లి విజయవాడలో చదివానన్నారు. ఆలూరు ప్రణీత తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ సెట్ రాసినట్లు తెలిపారు. అక్కడి ప్రభుత్వం ఫలితాలను ఈరోజు వెల్లడించడంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ను సాధించినట్లు తెలిపారు. అయితే గుండె వైద్య నిపుణులు కావాలని తన ఆశయమని కోరుతుంది. ఆమె తల్లిదండ్రులు శ్రీకర్ కళ్యాణిలు తమ రంగాలలో పట్టణంలో మంచి గుర్తింపు కలవారుగా అందరికీ సుపరిచితులు. మదనపల్లెకు చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం రాత్రి మదనపల్లెకు చేరుకున్నారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గాన మదనపల్లెకు వచ్చిన ఆయనకు నియోజకవర్గంలోని ఆర్ఎస్ఎస్ నేతలు చీకలబైలు సరిహద్దులో ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా ఆయన మదనపల్లి మండలం పోతబోలు సమీపంలోని పెద్ద చెన్నయ్య గారి పల్లి వద్ద ఉన్న శ్రీ వేద స్కూల్ కు చేరుకున్నారు. డిఎస్పీ ప్రశాంత్ రెడ్డి, తాలూకా సిఐ శేఖర్ భద్రత కల్పించారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్ఎస్ఎస్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పాల్గొననున్నారు. 4వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలు తెలియడానికి ఇంకొన్ని రోజులే గడువుంది. ఇంతలోనే బీజేపీకి దిశానిర్దేశం చేసే ఆర్ఎస్ఎస్ రాయలసీమపై ఫోకస్ పెట్టింది. భారతీయ ఆధ్యాత్మిక నైతిక సాంప్రదాయాలను పరిరక్షించే దిశగా పనిచేసే ఆర్ఎస్ఎస్ 21 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. అది మదనపల్లెలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ శిక్షణ శిబిరానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. 4 రోజుల పాటు ఆయన ఇదే శిక్షణ శిబిరంలో ఉండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధుల ద్వారా తెలిసింది. Z+ కేటగిరీ భద్రతలో ఉన్న మోహన్ భగవత్ రాక నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మదనపల్లె పట్టణంతో పాటు శిక్షణ శిబిరం నిర్వహించే ఓ ప్రైవేట్ పాఠశాలను కూడా తనిఖీ చేసినట్లు సమాచారం. ఈ పాఠశాల కేంద్రంగా నిర్వహించే శిబిరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మోహన్ భగవత్ శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. మదనపల్లెకు చారిత్రక నేపథ్యంతో పాటు బీజేపీ మూలాలు ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా తక్కువలోనే ఉంటారు. అయితే బీజేపీ నాయకత్వం దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందనే విషయం తెలిసిందే. అందులో భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామ్యమైన టీడీపీ అందించిన సహకారం, మిత్రత్వంతో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అభ్యర్థులు పోటీకి దిగారు. రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాలో ఒక పార్లమెంటుతో పాటు 3 అసెంబ్లీ స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఈయన విజయాన్ని ఆకాంక్షిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ జిల్లాలో మారుమూల ప్రాంతంగా ఉండే కలికిరి లాంటి ప్రాంతానికి కూడా ప్రచారానికి రావడం గమనార్హం. బీజేపీ పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు, అనంతపురం జిల్లా, ధర్మవరం శాసనసభ స్థానాల్లో కూడా బీజేపీ అనుబంధ సంఘాలు విస్తృతంగా రంగంలోకి దిగాయి. అందులో ప్రధానంగా చాప కింద నీరులా ఆర్ఎస్ఎస్ శ్రేణులు పనిచేశాయనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే దిశగా కమలనాథులు ముందుకు కదులుతున్నారు. ఆ పరంపరలో కూటమి సహకారంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అందించిన మిత్రత్వం, సహకారం నూతనంగా ఆంధ్రాలో బీజేపీ వెళ్లనుకునేలా పాము కదుపుతోంది అనే వాతావరణం కనిపిస్తోంది. అందులో భాగంగా రాయలసీమ స్థాయి ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం నిర్వహించడానికి మదనపల్లెకు సమీపంలో తిరుపతి మార్గంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇందుకు వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. 3 రాష్ట్రాల నుంచి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి మదనపల్లెలో ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరానికి నాంది పలకనుంది. ఈ కార్యక్రమానికి తమిళనాడు, 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి సుమారు 500 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరు కానున్నట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిందనే సంకేతాలు ఉన్న పరిస్థితుల్లో కర్ణాటకకు సరిహద్దులో ఉన్న మదనపల్లె ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నట్లు భావిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. 5-6 రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. జూన్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేస్తారు. సర్వేలు ఫలితాలు కాదు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో అమిత్ షా తేల్చేశారు. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని ఢిల్లీ పెద్దలు చెబుతుండడంతో రాష్ట్ర టీడీపీ నేతల్లో ఎక్కడా లేని ఉత్సాహం తొణికిసలాడుతోంది. కూటమి 145 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుంది. అలాగే 23 లోక్సభ స్థానాలలో విజయకేతనం ఎగరవేస్తోంది అంటూ ఈ మేరకు ఆయన శనివారం చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. వచ్చే నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ ఆయన పేర్కొన్నారు. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం విజయం ఖాయమని పరిశీలకుల విశ్లేషణలు. షెడ్యూల్ విడుదలకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలు ఇదే విషయాన్ని చెప్పినా అమిత్ షా ఇప్పుడు స్వయంగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతుందంటూ చేసిన ప్రకటన ఎక్కడో మూల మినుక్కుమంటూ వైసీపీ గెలుపు ఆశలను ఆవిరి చేసిందని చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఎన్నికల సంఘం తెలుగుదేశం ఆదేశాల మేరకు పనిచేసిందన్న ప్రకటనల ద్వారా పరోక్షంగానైనా వైసీపీ పరాజయాన్ని అంగీకరించేశారు. ఇప్పుడిక ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో తెలుగుదేశం కూటమి విజయంపై ఎవరికి ఎటువంటి అనుమానాలు మిగల్లేదని చెప్పొచ్చు. కేంద్రానికి, అందున కేంద్ర హోంమంత్రికి ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రంలో రాజకీయ గాలి ఎటువైపు ఉంది, ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా అందుతూ ఉంటుంది. అందుకే అమిత్ షా ప్రకటనతో ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టడం ఖాయమన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో మదనపల్లెలో ఏ పార్టీ గెలుస్తోంది? వైసీపీనా, టీడీపీనా? ఆ సమ్మతి కుబ్బటి ఏ పార్టీ మొన్న మోపించనున్నది? గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టేది ఆయనేనా? 2024 మదనపల్లె అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి నిలిచే పార్టీ అభ్యర్థి ఎవరనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. ఆయా పార్టీల అభిమానులు, సానుభూతి పరులు తమ పార్టీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని బల్లలు గుద్దుతున్నారు. వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ వారిని ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికకు ముందే శాంతింపజేశారు. సర్దుబాటు చేసి పార్టీ గెలుపు పగ్గాలు సైతం ఆశావాహుల చేతికిచ్చారు. కూటమి ఎంపీ అభ్యర్థిగా తమ చిరకాల రాజకీయ ప్రత్యర్థి నల్లారి కిరణ్ కుమార్ బరిలోకి దిగడంతో ఎంపీ మిథున్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మదనపల్లె ఎమ్మెల్యే స్థానంతో పాటు ఈ నియోజకవర్గంలో ఎంపీకి అంటే తనకు పోలయ్యే ఓట్ల విషయాన్ని సవాల్గా తీసుకున్నారు.
ఆ మేరకు ఎంపీ మిథున్ వైసీపీ సీనియర్ నేతల ద్వయాన్ని రంగంలోకి దింపారు. తన చిరకాల రాజకీయ సహాయకులను మదనపల్లె ఎన్నికల పర్యవేక్షక బాధ్యతలను అప్పగించారు. మదనపల్లె వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే టీడీపీలో పరిస్థితి మరోలా మారింది. ఎమ్మెల్యే టికెట్ మీద ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్ టీడీపీ నేతలకు పార్టీ అధిష్టానం షాజహాన్ను మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం రుచించలేదు. అయితే నియోజకవర్గంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాల మీదే చర్చ జరుగుతోంది. మదనపల్లె నియోజకవర్గంలో పోలింగ్ నువ్వా అన్నట్లు జరిగిందని, ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతో బయటపడతారని జనాలు చర్చించుకుంటూ ఉన్నారు. నియోజకవర్గానికి సంబంధించి పట్టణంతో పాటు మిగిలిన మండలాల్లో కూడా పరిస్థితి హోరాహోరీగా కొనసాగింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా పోటీ చేస్తూ ఉండడం, మదనపల్లి జిల్లా కేంద్రం చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో జిల్లా కేంద్రం అంశం మదనపల్లి వాసులలో చాలా కాలంగా సెంటిమెంట్గా మారిన పరిస్థితుల్లో ప్రజలు ఆ సెంటిమెంట్ను గౌరవిస్తే టీడీపీకి విజయం సాధ్యమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే వైసీపీకి కీలక నేతలుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి హవా ఈ నియోజకవర్గంలో భారీగా ఉండటంతో వైకాపా కూడా గెలుపుపై ధీమా పెట్టుకుంది. ఇంతేకాకుండా పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ మదనపల్లె టీడీపీ కంటే పైచేయి సాధించిందనే చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతుంది. టీడీపీ టికెట్ ఆశించిన చాలా మంది ఆశావాహులు పైకి పనిచేస్తున్నట్లు నటిస్తూనే లోపల మాత్రం సహాయ నిరాకరణ చేశారని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కూటమి నాయకులు ప్రచారం చేసినట్టు కనబడినా అప్పటికప్పుడు పనిచేస్తున్నట్లు నటిస్తూనే చివర్లో చేతులెత్తేసి టీడీపీ అభ్యర్థికి మొండిచే చూపించినట్లు ప్రజలు కోడై కోస్తున్నారు. అనేక రోజులుగా పనిచేస్తున్న చాలా మంది నేతలు ఆఖరి నిమిషంలో మొండి చేయి చూపటం టీడీపీకి మైనస్గా మారిందనే చర్చ జనాల్లో జోరందుకుంది. ఇదే విధంగా వైసీపీలో కూడా పార్టీలో ఉంటూనే అసంతృప్తిని బయటికి వెళ్ళగక్కకుండా చాప కింద నీరులా వైసీపీకి నష్టం కలిగించే చర్యలు చాలా మంది మండల స్థాయి నాయకులు చేశారని చర్చ ఉన్న ఎంపీ మిథున్ ప్రత్యేక పర్యవేక్షణ వైసీపీలో అసమ్మతిని చెక్ పెట్టిందని టాక్ ఉంది. ఇదిలా ఉంటే పోలింగ్కు ముందుండే పోల్ మేనేజ్మెంట్లోనూ పోలింగ్ జరిగే రోజున వైసీపీ టీడీపీ కంటే ముందు ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓటర్లను బూతుల వైపు తరలించే విషయంలో వైకాపా పార్టీ సూపర్ జోర్ చూపించిందని, ఈ విషయంలో టీడీపీ వెనుకబడిందని చెబుతూ ఓటర్లకు డబ్బులు పంపిణీలో కూడా వైసీపీ భారీగానే ఖర్చు పెట్టిందని, ఆ విషయంలో కూడా టీడీపీ వెనుకబడి పార్టీ దళారులు ఓటర్లకు పంపించాల్సిన డబ్బును దండుకున్నారనే చర్చ ఉంది. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత, కూటమి బలం, జిల్లా కేంద్రం అంశాలపైనే టీడీపీ ముందుకు వెళ్లడం ఆ పార్టీ గెలుపుకు మైనస్గా మారిందని జనంలో చర్చ జరుగుతుంది. పోల్ మేనేజ్మెంట్లోనూ సీనియర్ నేతలు కలిసికట్టుగా ఇంకా కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే మదనపల్లెలో టీడీపీ ఖచ్చితంగా గెలిచేదని అంటున్నారు. టీడీపీ వైఫల్యాలను అందిపుచ్చుకున్న వైకాపా అన్ని రంగాలుగా పోల్ మేనేజ్మెంట్లో సత్తా చాటి మదనపల్లెలో ఫలితాలను నువ్వా నేనా అనేలా మార్చి వేసిందని టాక్ సాగుతోంది. మరి జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలలో మదనపల్లె నుండి మైనార్టీ వర్గం నుండి ఎమ్మెల్యేగా ఎవరు అసెంబ్లీలో అడుగు పెడతారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లెకు చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. 21 రోజుల దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరాలు ప్రారంభం. రాయలసీమ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి. బీజేపీ మిత్రపక్షం టీడీపీ, జనసేన కూటమితో కలిసి బలోపేతానికి దిశానిర్దేశం. అసెంబ్లీ ఎన్నికలలో మదనపల్లిలో ఏ పార్టీ గెలుస్తోంది? వైసీపీనా, టీడీపీనా? అసమ్మతి కుంపటి ఏ పార్టీ ముండ మోపించనుంది? గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టేది ఆయనేనా? ఏపీలోని ఆ 4 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి. కుప్పం, హిందూపురం, పిఠాపురం, మంగళగిరిలలో వైకాపా అభ్యర్థులు గెలుస్తారా? చంద్రబాబు, బాలకృష్ణను ఎలాగైనా ఓడించి తీరాలని వైకాపా వ్యూహం. పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకూడదని జగన్ పట్టు. క్షణక్షణం పోరాటం, కనక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.